నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. బీసీలు దళితులపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంబర్పేటలో కార్పొరేటర్ విజయ్ కుమార్ ఫుట్పాత్ వ్యాపారులను బెదిరిస్తూ వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఫుట్పాత్ పై ఉన్న షాపు వాళ్ళు 3,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారని తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకుంటే కేసులు పెట్టి డబ్బాలను తొలగిస్తామని హెచ్చరికలు పంపారని బాధితులు అంటున్నారు. విజయ్ కుమార్ వేధింపులు భరించలేక నజీర్ అనే పంచర్ షాప్ యజమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. జై భీమ్ సినిమా తరహాలో దళిత యువకుడిని కొట్టి కోదాడ పోలీసులు హత్య చేశారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు సమస్యలపై కలెక్టర్తో మాట్లాడి పరిష్కరించామన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని వద్ద డబ్బులు తీసుకుంటుండగా అధికారిని ఏసీబీ పట్టుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నేపల్లి పంచాయతీ సెక్రటరీ 5,000 డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితులు. కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 11న జరిగే ఎన్నికల కోసం పలు గ్రామాల్లో సందడి మొదలైంది. ఎస్సీసీ కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమను గెలిపించాలని కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రశాంత్ నగర్ లో గ్రామస్తులు ఎన్నికను బహిష్కరించారు. అందరూ ఎస్సీలు ఉన్న గ్రామంలో అక్కడ ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎవరూ నామినేషన్ వేయలేదు. తమ గ్రామానికి ఎస్సీ సర్పంచ్ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్ మోహన్ రాజు. వివిధ అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు. గోల్నాకలో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు కార్పొరేటర్ దూసరి లావణ్య. సమస్యలు లేని డివిజన్ గా గోల్నాకను నిలుపుతామన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ లో తమ డివిజన్ కు 2 కోట్లు కేటాయించాలని జోనల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గుట్టిపాటి రవికుమార్ తో కలిసి పర్యటించారు. నియోజకవర్గానికి 38 సబ్ సెంటర్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జేసీబీలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫారెస్ట్లోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. జేసీబీ యజమానులపై అటవీ యాక్ట్ 1967 ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మెగా పేరెంట్స్ మీటింగ్ లో మంత్రి సవిత పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో కియా సహకారంతో 1,20,00,000తో నిర్మించిన ఆడిటోరియాన్ని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ముందు చూపుతో విద్యార్థులకు క్వాలిటీతో కూడిన విద్యను అందిస్తున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా బందర్ రోడ్లో ఆక్రమణలు అధికారులు తొలగించారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని తెలిపారు. అభివృద్ధికి అనుగుణంగా బందర్ రోడ్డును మరింత విస్తరిస్తామన్నారు. కడప జిల్లా పలు పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందించాలని పోరుమామిళ్ల పట్న మేయర్ యనమల సుధాకర్ కోరారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది ఆటో డ్రైవర్ల జేఏసీ. డిసెంబర్ 9న ఖైరతాబాద్ రవాణా శాఖను ముట్టడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామని తెలిపింది. హామీలు నెరవేర్చకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కొండపిలో 1245 మంది లబ్ధిదారులకు 9 కోట్ల 70 విలువైన చెక్కులు అందజేశారు. పేదల కోసం 25 లక్షల హెల్త్ పాలసీ తీసుకొచ్చామన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడీఎస్ అక్రమ రవాణాను గుట్టురట్టు చేశారు అధికారులు. మలారం గోదాం నుంచి సరఫరా కావలసిన 300 క్వింటాల బియ్యం దారి మళ్లినట్లు గుర్తించారు. బ్లాక్ మార్కెట్కు తరలించారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవల్లిలో దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ 2 సంవత్సరాల ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. దత్తాత్రేయ జయంతి రోజు దర్శనం కోసం వచ్చే భక్తులకు బోట్లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. నల్గొండలో గంజాయి తరలిసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4 ముఠాగా ఏర్పడి ఏపీ నుంచి తిరుమలగిరికి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఏలూరు జిల్లా శ్రీరాంపురంలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. బ్యాంక్ సిబ్బంది వేధింపులు తలలేక పురుగుమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానిస్టేబుల్ ఏడుకొండలు దుర్గారావు పేరు మీద 7,50,000 లోన్ తీసుకుని కట్టకుండా మోసం చేశాడన్నారు. ఇంట్లో సామాన్లు బయటపడేసి తాళం వేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలిపారు.